భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆదినారాయణ స్వామి మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయాలకు ప్రత్యేకలు అయిన శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతరని అన్నారు. కార్యక్రమంలో గుడి పూజారులు పులి నారాయణ, సవల ఆదినారాయణ, రామకృష్ణ, మడకపు రాము పాల్గొన్నారు. ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రతీకలైన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ 2 రోజులు
మార్చి 19, 20 ఈ 2 రోజులు కొమ్ముగూడెం గ్రామంలో అంటే చిన్న మేడారంగా పేరుగాంచిన ఈ కొమ్ముగూడెం జాతరలో జరిగింది. అలనాటి సమ్మక్క సారలమ్మ వనదేవతలుగా మేడారంలో కొలువయ్యి అక్కడి నుంచి కొమ్ముగూడెం గ్రామానికి వనదేవతలుగా ప్రత్యక్షమై ఈ 2 సంవత్సరాల నుంచి అమ్మవారు రోజు దినదిన అభివృద్ధిగా ఈ గుడి ప్రభావిల్లుతుంది. నిన్నటి నుంచి బుధ బేస్తవారాలు అమ్మవారికి ఇష్టమైన రోజులు. బుధవారం ఉదయం అమ్మవారికి దోరణం కట్టడం కాడ నుంచి గ్రామ దేవతల పూజ, కంకవనానికి వెళ్ళి వనం కట్టడము, అక్కడి నుంచి మళ్ళా అమ్మవారిని గద్దెకి తీసుకురావటం. సాయంత్రం 8 గంటలకు అమ్మవారు సారలమ్మ తల్లి గద్దె మీదకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గురువారం అయినటువంటి ఈ రోజున అమ్మవారు కంకవనం తీసుకొచ్చి గద్దె ఎక్కడం, అమ్మవారికి మొక్కులు, అదేవిధంగా బోనాలు చెల్లించడం జరిగింది. 10,000 శరణాలు. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత, తలిసిన వాళ్ళకి తలిసినంత, మొక్కిన వాళ్ళకి మొక్కినంత, సంతాన పొలకైనా, ఆరోగ్యం బాగలేని వాళ్ళకైనా సరే, ఉద్యోగం వాళ్ళకైనా, ఇంకా ఏమన్నా కోరికలు ఉండేటోళ్ళు అమ్మవారిని దర్శించి అమ్మవారిని నమ్ముకుంటే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి చికాకు లేకోకుండా అన్నిటికీ అమ్మవారి చూసుకుంటుంది. భక్తులను అందరినీ కాపాడుద్ది, చల్లగా చూస్తుంది. ఇవాటి రోజు గద్దె మీదకి ఎక్కింది కాబట్టి వచ్చిన జనాలకు అందరికీ ఆమె చూపు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా అందరికీ అమ్మవారికి దండం పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చల్లని చూపుతోటి చల్లగా చూస్తుంది. వచ్చేపోయే వాళ్ళని కూడా అందరినీ ఆమె చూపు అనేది రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఎటువంటి చికాకు కూడా లేకోకుండా ఇప్పటికీ అమ్మవారు కూర్చొని 3 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారి ముంగల ఎట్లాంటి ఇబ్బంది కూడా లేకోకుండా వచ్చే పోయే వాళ్ళని కూడా చూసుద్ది. జై సమ్మక్క తల్లి, సారక్క తల్లి. సంజీవపల్లి గ్రామం, ఉమ్మడి పూసుగూడెం పంచాయతీ. మేము 2 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరకు వస్తున్నాము. అదేవిధంగా అమ్మవార్లు మొక్కులు, ప్రతి ఒక్క మొక్కు మేము ఎంతో ఇష్టంగా తీరుస్తూ ఉంటాము. మేము అనుకున్న అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము బలంగా నమ్ముతాము. మేము ఆదివాసీ గిరిజన బిడ్డలం కాబట్టి గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ జాతరకు వస్తూనే ఉంటాం. మేము ప్రతి సంవత్సరము ఒకదాని మించి ఒకటి అభివృద్ధి పరంగా నడుస్తూనే ఉంది జాతర. జనాలు కూడా బాగా పెరుగుతున్నారు.